భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. 4వ వార్డు పోలింగ్ బూత్ వద్ద ప్రదర్శనలో ఉంచిన అభ్యర్థుల గుర్తులు మార్చారంటూ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బద్రు పార్టీ నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. 4వ వార్డులో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బద్రు కేటాయించిన గుర్తు గ్యాస్ పొయ్యి కాగా ప్రదర్శనలో ఉంచిన గుర్తుల పట్టికలో తన గుర్తును ప్రత్యర్థి అభ్యర్థి పేరు వద్ద ముద్రించారని ఆరోపించారు. అదేవిధంగా ప్రత్యర్థి అభ్యర్థికి చెందిన గౌన్ గుర్తును తన పేరు వద్ద ముద్రించారని తెలిపారు. అనంతరం వాటిని సరిచేస్తూ స్టిక్కర్లు అతికించారని అభ్యర్థి బద్రు తెలిపారు. ఇక ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆయన మండిపడుతున్నారు. మమ్మల్ని మరి బెదిరించేస్తే మాత్రం అభిమాని నేను మీరు యాజ్ ఎ ప్రజాస్వామ్యంలో మీరన్నది కరెక్ట్ అంటే మీరన్నది కరెక్ట్ చెప్పండి. అయితే మేడం నాది గ్యాస్ పోయి గుర్తు అవతల క్యాండిడేట్ గౌన్ గుర్తు అయితే నేను చెకింగ్ వచ్చాను మేడం. అంటే ఎప్పుడైనా రావచ్చు కదా మేడం. వస్తే స్టిక్కర్ ఎత్తన్నారు. అయితే స్టిక్కర్ దేని వాళ్ళు ఎత్తారని అడిగితే గుర్తులు చేంజ్ అయినాయి, మీకు గుర్తులు సెట్ చేస్తాను అన్నారు మేడం. ఇక్కడ గౌన్ ఉంది మేడం, అది గ్యాస్ ఉంది మేడం. నాదేమో బోడా బద్రు గ్యాస్ రావాలి మేడం. స్టవ్ ఎట్లా వచ్చి ఇక్కడ గౌన్ ఎట్లా వచ్చింది మేడం. పొద్దు నుండి జరిగింది ఒకటి, ఇప్పుడు చేంజ్ చేశారు మేడం. మేడం అక్కడ అంటే ఇచ్చిన అంటున్నారు. ఇప్పుడు బ్యాలెట్ పేపర్ ఏం మారలేదు కదా సార్. ఇప్పుడు మీరు ప్రచారం పోలింగ్ ఎట్లా జరుపుతారు సార్? మీరు గుర్తు కూడా మారిపెట్టాక మీరు ఎట్లా మారుస్తారు? మీ మాటగా మీ పాదాలు నమస్కారం చేస్తారు. మీరు డ్యూటీ చేసిన రోజుల్లో ఈరోజు చంద్రగొండ పంచాయతీలో జరిగినటువంటి ఎన్నికలు మొత్తం అన్నీ కూడా అవకతవకలకి మూల కారణమైనవి. 4వ వార్డు బూతులో మా పార్టీ అభ్యర్థిది గ్యాస్ పొయ్యి గుర్తు అయితే అక్కడ గౌన్ గుర్తు వేసి, గౌన్ గుర్తు ప్రత్యర్థి అభ్యర్థి అయితే వాళ్ళ దగ్గర గ్యాస్ పొయ్యి వేసి మా ఓట్లు మొత్తం అటు క్రాస్ ఓటింగ్ చేసుకోవడం జరిగింది. మేము దీన్ని పూర్తి ఖండిస్తాను. 4వ వార్డులో రీపోలింగ్ జరపాలని చెప్పేసి మా పార్టీ తరఫున మండల పార్టీ అధ్యక్షుడు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు నా పేరు బద్రు అని చంద్రగొండ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ నుండి 4వ వార్డు నెంబర్గా నిలబడ్డానని. నా గుర్తు వచ్చేసి గ్యాస్ గుర్తు, నా ఆపోజిట్ మనిషిదేమో గౌన్ గుర్తు. నీ ఇప్పుడు చెక్కింగ్ వచ్చినప్పుడు ఏంటంటే గుర్తులు చేంజ్ చేస్తున్నారు. దేనివల్ల చేంజ్ చేస్తున్నారు అంటే అన్నారు కదా, కొంచెం చినిగిపోయిన అన్నారు. మళ్ళీ దాన్ని లేపి చూస్తే ఏమో అది గౌన్ గుర్తుందండి, దానిపైన గ్యాస్ గుర్తుంది. గ్యాస్ పై గుర్తుందండి. పొద్దున్న నాకు పడే ఓట్లు అటుబడి ఓట్లు నాకు పడ్డాయండి. దీన్ని నా 4వ వార్డు ఎలక్షన్ ఆపి మళ్ళీ రీకౌంటింగ్ పెట్టాలని రీపోలింగ్ పెట్టాలని నా గుర్తులు మార్చిపెట్టి ఈ ఘటనకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మద్దతు పలుకుతూ 4వ వార్డులో పోలింగ్ ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఇక ఈ విషయంపై ఆర్వపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు వినకుండా ఆందోళన కొనసాగించారు. విషయం తెలుసుకున్న కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించి ఆందోళన విరమింపజేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. శ్రీనివాస్. ఈ రోజు రెండో విడత జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలంలోని చండ్రగొండ మండల కేంద్రంలో ఉన్నటువంటి 4వ వార్డులో
బూత్ వద్ద ప్రదర్శనలో ఉంచినటువంటి అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థుల గుర్తులు ఏవైతే ఉన్నాయో తారుమారు అవడంతో వారు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆందోళనకు సంబంధించి అక్కడ డిఎస్పీ కొత్తగూడెం డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆ డిఎస్పీ వచ్చి అక్కడ శాంతింపజేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఈ యొక్క మండల కేంద్రంలోని 4వ వార్డులో పోలింగ్ బూత్ వద్ద ప్రదర్శనలో ఉంచినటువంటి ఈ యొక్క గుర్తు తారుమారు కావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కావడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి అక్కడ అభ్యర్థి ధర్నాకు కూడా దిగినటువంటి పరిస్థితుల్లో ఆందోళనను చక్కదిద్దేందుకు డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడికి చేరుకొని ఆందోళనకు కార్లకు నచ్చజెప్పి విరమించేయడం జరిగింది. అలాగే అక్కడ చండుగొండ మండల పరిధిలోని అయ్యన్నపాలెం గ్రామంలో 11వ వార్డుకు సంబంధించి ఓటర్ స్లిప్పులు దాదాపు 200 మందికి అక్కడ ఓటర్ స్లిప్పులు అందలేదని చెప్పేసి కూడా ఆ ఓటు హక్కును వినియోగించుకునేటందుకు వెనకాడటంతో అక్కడ చేరుకున్నటువంటి అధికారులు వారికి నచ్చజెప్పి తప్పకుండా ఈసారి అలాంటి ప్రాబ్లం రాకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు 200 మంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. మనస. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాసరావు.